హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. ఇది వీడియో వచ్చేసి ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయా అని మీ అందరి క్వశ్చన్ కదా. చెప్తా మొత్తం క్లియర్గా. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా యూజ్లోకి వెళ్తుంది. అయితే నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయని మీ అందరి క్వశ్చన్ కదా. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేవు, ఎందుకు రాలేవు అనేది నాకు మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తుంటా. నాకు యూట్యూబ్ నుంచి మనీ ఎందుకు రాలేదంటే, నేను ఇంకా మానిటేషన్కి అప్లై చేయలే. ఎందుకు చేయలేదు అని మీ క్వశ్చన్ కదా. నేను ఎందుకు చేయలే అంటే, నాకు రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే ఈ మానిటేషన్కి అప్లై చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అన్న రావాలి, లాంగ్ వీడియోస్ 4000 అవర్స్ అన్న రావాలి, 3 షార్ట్ వీడియోస్ 1 ml యూస్ అన్న రావాలి. అప్పుడు మనం మానిటేషన్కి అప్లై చేసుకుంటే యూట్యూబ్ అనేది వాళ్ళ పార్ట్నర్ మానిటేషన్లో వాళ్ళ పార్ట్నర్ చేస్తుందా చేయదా అని వాళ్ళ డిసిషన్తో ఉంటుంది. అప్పుడు అంటే మన వీడియోస్ వాళ్ళకి నచ్చలేవా అంటే యూట్యూబ్లో ఏంటంటే మన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్ తీసుకుంటుంది. వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ మనం సెండ్ చేసి అట్లా మనం యూట్యూబ్లో సెండ్ చేసి యూట్యూబ్ అనేది మనని ఎలిజిబుల్ చేస్తుంది. మానిటేషన్ అప్లై చేసినా కానీ యూట్యూబ్లో మీరు కరెక్ట్ పర్సన్ కాదు అని మెసేజ్లో ఈమెయిల్కి పంపిస్తుంది అనమాట. అయితే నాకు ఇంకా 4000 అవర్స్ కాలేదు. ఎందుకంటే నేను రీసెంట్గా నా ఒరిజినల్ కంటెంట్ పెడుతున్నా కాబట్టి ఇంకా 2-3 months పడుతుండొచ్చు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా నా గోల్ అది ఉండే. నిన్న మొన్నటి వరకు నైట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఈరోజు నుంచి 2 months కంటిన్యూ కష్టపడితే 4000 అవర్స్ అవుతుండొచ్చు నా గోల్. ఎందుకంటే 2-3 months కష్టపడితే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోయారు. అట్లానే లాంగ్ వీడియోస్ డైలీ పెట్టి 4000 అవర్స్ అవుతారని నేను అనుకుంటున్నా. ఈ 2-3 monthsలో నాకైతే ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు. అంటే బయట ఏదో సౌండ్ వస్తుందని వింటున్నా. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు చెప్తున్నా కదా. మీరు అనేది కాదు, బయట పబ్లిక్ వాళ్ళ విధంగా చాలా ఎట్లా అంటే వెక్కిరిస్తారు. హాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా యూట్యూబ్లో వీడియో చేస్తున్నా కదా, మీకు చూపిస్తున్నా కదా. చాలామంది ఎక్కిరిస్తారు. నాకు చాలా ఎట్లా అనిపిస్తుంది, ఏందిరా ఇది, మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేయడానికి ఇట్లా ఉంటుందా పబ్లిక్ అని అనుకుంటున్నాను నేను. ఎవరేమనుకున్నా కానీ నా గోల్ని అయితే నేను రీచ్ అవుదామని అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మన గోల్ ఎప్పటికైనా రీచ్ అవ్వచ్చు. ఎవరైనా ఏమని అనుకొని వాళ్ళ నోటి తూలే వాళ్ళు అనుకుంటారని మనం వదిలేయాలి ఎప్పుడైనా సరే. ఇదండి, నాకు యూట్యూబ్ నుంచి అయితే మనీ రాలేదు. ఇంకా ఇంకొంచెం కష్టపడితే మేబీ వస్తుండొచ్చు. అందరు అడుగుతారు, మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని వీడియో చేస్తున్నావా అది ఇది అని. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు. ఈ వీడియో అందరు చూసినట్టయితే వాళ్ళకు క్లియర్గా అర్థమై ఉంటుంది, అరే ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు. చాలా ప్రాసెస్ ఉంటుంది యూట్యూబ్ అనేది వాళ్ళ పార్ట్నర్గా చేసుకోవాలన్నప్పుడు విధంగా వేరే వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేసినా కానీ వాడు ఎలిజిబుల్ చేస్తాడు. మానిటేషన్కి అప్లై చేసినా మన ఛానల్ ఎలిజిబుల్ చేస్తాడు. మీకు యూట్యూబ్లో వాళ్ళ పార్ట్నర్గా చేసుకోలేము అని చెప్తాడు. డైరెక్ట్ ఈమెయిల్కు మెసేజ్ పంపించి అట్లుంటుంది. మనం యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టినంత మాత్రం ఇంకా మనీ రావు, అయితే గుర్తుపెట్టుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినది అని చెప్తా. నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్లో ఒకరోజు ఒక వీడియో ఏప్రిల్ 2023 అనుకుంటా ఒక వీడియో పెట్టిన, హ్యాపీ యానివర్సరీ మమ్మ డాడీ అని. ఆ వీడియో వైరల్ అయింది. 2.k షార్ట్ ఫిలిం పోయింది. 8 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఇట్లా పడుకొని లేచి చూసే వరకు 1 hourలో అంత వైరల్ అయ్యే వరకు నేను షాక్ అయినా. లైక్లు వచ్చేసి 82, మ్యాక్సిమం 72 వచ్చినాయి. అంత ఐడియా లేదు. అరే యూట్యూబ్లో వీడియోస్ పెడితే బాగానే వైరల్ అవుతున్నాయి అనుకున్నా. తర్వాత వచ్చేసి ఏం లేదని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా నాకు. తర్వాత మా పాప ఫొటోస్ నాతో స్టోరేజ్ ఎక్కువ డిలీట్ అవుతున్నాయి. ఇంకా ఆమె ఫోటోలు నేను వీడియోలకు సెండ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, మా ఫొటోస్ అట్లా అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ వస్తున్నాయి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే. మా చిన్నోడు
కడుపులో ఉన్నట్టుగా. తర్వాత ఇంకా మా చిన్నోడు పుట్టిన తర్వాత అదే యూట్యూబ్ అనేది అప్పుడు వ్యూస్ వచ్చినుండే కదా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, వీడియోలు పెడదాం, మళ్ళీ వస్తుండొచ్చు వ్యూస్. మా ఛానల్ యూట్యూబ్ అనేది తీసుకుంటుండొచ్చు. మనం ఒరిజినల్ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి అని అనుకున్నా నా డెలివరీ తర్వాత. అప్పటి నుంచి నేను ఈ రీసెంట్గా 2 మంత్స్లో ఎక్కువ యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో నాకు వీడియోస్ పెడితేనే మ్యాక్సిమం 300-400 సబ్స్క్రైబర్స్ వచ్చి షార్ట్ ఫిలింకి. ఇట్లనే లాంగ్ వీడియోస్ తీసి పెడితే మనకు వ్యూస్ వస్తుండొచ్చు అనే ఐడియాతోన అవర్స్ వీడియోగా అవుతుండొచ్చు. మేబీ మానిటైజేషన్ అప్లై చేసిన ఛాయిస్ వస్తుండొచ్చు మనకి గిడంగా. మనం ఎందుకు చెయ్యలేము యూట్యూబ్ అనేది నాకు నా మైండ్లో ఉంది. నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన. అందరూ అనుకుండొచ్చు, ఏంటి ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇంట్లో ఉంటోళ్ళు ఇంట్లోనే ఉండాలి కదా. మనం ఇంట్లోనే ఏం చేస్తున్నాం, ఏం పనికైతే పోవట్లేదు కదా, పిల్లలతోనే ఉంటున్నాం కదా. పిల్లలతో పాటు వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. చెప్పలేం, అందరితో పాటు మనకి మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు, పేమెంట్ రావచ్చు. మన ఛాయిస్ని అయితే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు కదా. దీనికోసం కష్టపడదాం కొన్నాళ్ళు. మా పిల్లలు పెద్ద అయినంత నేను కష్టపడతా. అప్పట్లో పేమెంట్ వస్తే యూట్యూబ్ అనేది ఎట్లయినా కంటిన్యూ చేస్తా. పేమెంట్ రాకుండా యూట్యూబ్ అని అన్ఎబుల్ చేస్తే తర్వాత చూద్దాం. కానీ ఇక ఇప్పటికైతే దీనికి కష్టపడదాం. ఓకేనా. నా వీడియో